తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్లో రైతు పండుగ కార్యక్రమాన్ని అట్టహాసంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు పండుగ ముగింపు ఉత్సవాలను ఈ సాయంత్రం అమిస్తాపూర్లో ఏర్పాటు చేశారు. ఈ ముగింపు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రైతులకు వరాల జల్లు కురిపించనున్నారు. అయితే సాయంత్రం రైతు పండుగ కోసం ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. అటు ముగింపు రైతు సభకు నేతలు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. లో భాగంగా మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ సభకు రానున్నారు. ఈ సభ ఏర్పాట్లు దగ్గరుండి ఏదైతే మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి చూస్తున్నారు. వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు జరగబోయే సభ ఎలా ఉండబోతుంది, ముఖ్య కారణం ఏంటి? ఈరోజు జరగబోయే సభ చాలా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. మీరు చూస్తేనే తెలుస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఊరూరా రైతులు పెద్ద ఎత్తున సంబరాలతో ఈరోజు ఈ సభకు రావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మీకు అందరికీ కూడా తెలుసు, పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక రాక్షస పాలనను అందముందించి ప్రజాపాలనను అధికారంలోకి తీసుకొచ్చిన రోజు ఈరోజు ఆ రోజును మళ్ళీ ఈ రోజుగా రైతు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రైతులతోనే ఈరోజు పెద్ద ఎత్తున ఈ రైతు ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. వారితో పాటు సంబంధిత శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా మిగతా పెద్దలు, ఈ జిల్లా మంత్రి చాలామంది ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము ఏవైతే హామీలు ఇచ్చినామో, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ 2 లక్షల లోపు రుణాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తిగా మాఫీ జరగబోతా ఉంది. అంటే మన ఆల్రెడీ 18,000 కోట్ల మాఫీ చేయడం జరిగింది. మిగతా రుణాలు టెక్నికల్ ఇష్యూస్ వల్ల మిగిలిపోయిన రుణాలు కూడా ఈరోజు పూర్తి చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రైతులకు మేము ఇచ్చిన మరో హామీ రైతు బోనస్. ఈరోజు పండించిన పంటకు సన్న ఓట్లకు ఆ రోజు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పినాం. ఆ బోనస్ కూడా రైతుల అకౌంట్లలో జమ అవుతా ఉంది. దాని పట్ల కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూస్తే ఈరోజు రైతులు స్వచ్ఛందంగా, మాకు వస్తున్న సమాచారం బట్టి మేము 1,00,000 మందిని మొబిలైజ్ చేయాలని మేము అనుకుంటే పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛందంగా కూడా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారని చెప్పేసి మాకు వివిధ జిల్లాలు ముఖ్యంగా చూసినట్లయితే రైతులకు ఏదైతే వడ్లు కొనేటప్పుడు బోనస్ 500 రూపాయల బోనస్ కూడా ఇస్తామని చెప్పారు. అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంటున్నారు? మీరు చూస్తున్నారు కదా, ఇంప్లిమెంట్ ఏంది, అకౌంట్లలో డైరెక్ట్ అమౌంట్స్ మద్దతు ధర పడ్డ విత్ ఇన్ 24 అవర్స్లోనే ఈ బోనస్ అమౌంట్ కూడా అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో జమ అవుతా ఉంది. ఒక్కొక్క రైతు ఎకరాకు దాదాపు 12,000 నుంచి 13,000 రూపాయలు ఓన్లీ బోనస్ రూపకంగా ఈరోజు రైతుల అకౌంట్లలో పడతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దాని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల విషయానికి వస్తే వడ్లే కొంటలేరు, బోనస్ లేదు, వడ్లు కొంటలేరు అని చెప్పి ప్రతిపక్షాలు ఈరోజు ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రంలో ఉన్నాయి. అప్రజాస్వామిక పాలనలో వాళ్ళు ఆలోచన చేస్తారు. అప్రజాస్వామికంగా ఈ ప్రతిపక్ష ఆలోచన చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఈరోజు కలిసికట్టుగా దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఈరోజు ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి తట్టుకోలేక ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కడ ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఈ రోజు వరకు బోనస్ ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయని బీజేపీ వాళ్ళకి ఎలాంటి అర్హత లేదు వాళ్ళకి మాట్లాడడానికి. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అడ్డగోలుగా దోచుకోవడం వాళ్ళు పనిగా పెట్టుకున్నారు తప్ప రైతులకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈరోజు మేము చేస్తున్న మేలును రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాన్ని తట్టుకోలేక ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసి కొందరు బీఆర్ఎస్ నాయకులు ఊర్లకు పోయి మీరు ఆ మీటింగ్ పోకండి అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని మాకు సమాచారం వస్తూ ఉంది. కానీ ఎవరు కూడా రైతులు వాళ్ళ మాట్లాడిన పరిస్థితిలో లేరు. ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రేవంత్ రెడ్డి ఈ సభ మీద నుంచి వరాల జల్లులు కురిపిస్తారు. తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం. రైతుల కోసం మేము అహర్నిశలు కష్టపడతా ఉన్నాం. మా ప్రధాన ఎజెండా రైతు పక్షపాతిగా ఉండాలి, రైతులను ఈ రాష్ట్రంలో రాజులను చేయాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రసంగం ఉండబోతా ఉంది. వస్తున్నారు ఈ సభకు మేము 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. కానీ వస్తున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఊర్లకి పెద్ద ఎత్తున రైతులు స్వచ్ఛంగా తరలితా ఉన్నారు. కాబట్టి 2 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తా ఉన్నాయి.
ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఏదైతే 1,00,000 మంది టార్గెట్ అనుకున్నాము, కానీ దాదాపు 2 లక్షల మంది వరకు వస్తుంటారని చెప్పి ఏదైతే జిల్లా అధ్యక్షుడు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు దేవరకద్ర శాసనసభ్యుడు జి మధుసూదన్ రెడ్డి అంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసినట్లయితే సభ ఏర్పాట్లు కూడా మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. సభ భారీ బందోబస్తుతో ఈ యొక్క భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క సభకు ఈరోజు ముగింపు కారణంగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మంత్రులు ఇక్కడ పర్యటించనున్నారు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే కెమెరా పర్సన్ షౌకత్తో రహీం.